హేమమాలిని అండ్ ఈ రోజు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్ ఏంటి అంటే శ్రీ విష్ణు నిజంగానే పెద్ద సాహసం చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడు ఏ కథ తీసుకున్నా ఏ సినిమా చేసినా సరే ఒక డిఫరెంట్ స్టైల్ స్వాగ్ మెయింటైన్ చేస్తాడు. అది రీసెంట్ హిట్ అయినటువంటి ఓం బిం బిచ్ తోటి మనం అయితే చూసేసాం. ఎంత మంచి కమర్షియల్ హిట్ అందుకుందో కూడా మనం చూసాం కదా. ఇప్పుడు అదే తరహాలో స్వాగ్ అంటూ మన ముందుకు రాబోతున్నాడు. మరి శ్రీ విష్ణు చేస్తున్న సాహసం ఏంటి అని అంటే గనక అందరికీ తెలుసు, దేవరా సినిమా కోసం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27th అయితే సినిమా అందరి ముందుకి రాబోతుంది. మల్టీ లాంగ్వేజెస్ లో అయితే రాబోతుంది. కొరటాల శివ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఆఫ్టర్ ఆచార్య తర్వాత ఆయన నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్ కాబట్టి అందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా సినిమా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన స్వాగ్ ఏదైతే ఉందో ఈ సినిమాని అక్టోబర్ 1st వీక్ లో ఆల్మోస్ట్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా దేవరా గనక హిట్ అయిపోతే అప్పుడు కల్కి లాగా ఆల్మోస్ట్ 3 weeks థియేటర్స్ అన్నది హోల్డ్ ఆన్ చేస్తుంది దేవరా టీం. సో ఆ పరంగా చూసుకుంటే స్వాగ్ కి ఎక్కువగా థియేటర్స్ దొరకవు, మేబీ కలెక్షన్స్ రావు. ఎంత సినిమా బాగున్నప్పటికీ మంచి థియేటర్స్ లేకపోతే ఎలా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. అదే కాకుండా వేరే సినిమాలు కూడా చాలా స్వాగ్ రిలీజ్ అయిన తర్వాత వేరే సినిమాలు కూడా చాలా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మన లైక్ రజనీకాంత్ గారిది వెట్టయన్ గానీ, భారతీయులు 2 గానీ ఇలా చాలా సినిమాలు లైనప్ లో ఉండేసరికి వీళ్ళందరినీ దాటుకుని నిలదొక్కుని నుంచోవాలి మన స్వాగ్ సినిమా. మరి శ్రీ విష్ణు ఇందులో ఆల్మోస్ట్ 5 గెటప్లు అయితే వేశారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మగ జాతి పీపుల్ అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ట్రైలర్ అయితే. మరి చూడాలి శ్రీ విష్ణు దేవరాకి బలవ్వకుండా ఉంటాడా లేదా అన్నది చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాలన్నమాట. సెప్టెంబర్ 27th వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే దేవరా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అది హిట్టా పట్టా అని చెప్పి. సో అప్పటి వరకు ఇది లేటెస్ట్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హెచ్టీవీ.